నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ముస్లిం మహిళలకు ఇంట్లో కూడా భద్రత కరువైంది ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో మరిదిని మట్టు పెట్టింది ఒక వదిన ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్లోనే జరిగింది అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే కట్టుకున్న భర్తకు తమ్ముడే కాలయముడయ్యాడు అన్నను బెదిరించి మరి సొంత వదినపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు దీంతో చేసేదేం లేక బాధితురాలు సొంత మరిదినే మట్టుబెట్టింది హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది భవానీనగర్ పిఎస్ పరిధిలోని తలాబ్ కట్ట ప్రాంతానికి చెందిన మహమ్మద్ సల్మాన్ షరీఫ్ పెయింటర్గా పనిచేస్తూ బార్కాస్లోని తన అన్న మహమ్మద్ ఫిరోజ్ షరీఫ్ నివాసంలో ఉంటున్నాడు ఫిరోజ్ భార్య రజియా సుల్తానాను బెదిరించి ఆమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు అయితే మరిది అరాచకాలను తట్టుకోలేని రజియా తన మేనబావ ఇలాహీతో కలిసి అతడిని చంపేందుకు పథకం రచించారు ఈ నెల 10న రజియా సుల్తానా సల్మాన్ను తీసుకొని కర్ణాటక వెళ్ళింది అయితే తన మేనబావతో కలిసి సల్మాన్ను గుల్బర్గాకు వెళ్లరమ్మని కారులో పంపించింది కారులో ఎక్కించుకున్న ఇలాహీ మార్గ మధ్యలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సల్మాన్ని హత్య చేసి సమీపంలోని రిజర్వాయర్లో పడేశారు ఈ నెల 14న రజియా సుల్తానా తిరిగి హైదరాబాద్ చేరుకుంది సల్మాన్ షరీఫ్ తప్పిపోయాడని అదే రోజు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు వారు యువకుడు ఫోన్ లొకేషన్తో పాటు కాల్ డేటా ఆధారంగా కర్ణాటకలో హత్యకు గురయ్యాడని పోలీసులు గుర్తించారు రజియా సుల్తానాతో పాటు ఆమె బావను పోలీసులు అరెస్ట్ చేశారు చూశారు కదా తల్లి అంటే వదిన అంటే తల్లితో సమానం అనేది మన సనాతన ధర్మం చెప్తోంది వదిన అంటే బెదిరించి పడకనింటి సుఖం పొందొచ్చు అని భావిస్తున్నారు ఎందుకు అనంటే మహిళలకు ఇవ్వాల్సిన కనీస గౌరవం అనేది లేకపోతే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి అసలు ఇక్కడ తప్పెవరిది శిక్ష ఎవరికి పడుతుంది రజియా సుల్తానా చేసింది తప్ప రైటా ఇప్పుడు ఆమెకు శిక్ష వేస్తారా లేదా ఇది $1000 ప్రశ్న మరి మీరేంటి ఏం సమాధానం చెప్తారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తుందే మళ్ళీ ఇవాళ మీ అందరికీ ఒక చిన్న విన్నపం చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత షేర్ అవుతుంది అండ్ ఎంతమంది సబ్స్క్రైబర్ చేసుకుంటే అంత మన ఛానల్కి బలం వస్తుంది అండ్ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి ప్లీజ్ ఎందుకు అనే విషయం చాలా క్లియర్గా చెప్పాను ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేకుండా మన ఛానల్ నడుస్తుంది ఒక నా ఛానల్ని అభిమానించే మీరు తప్ప సో ఆర్థికంగా ఈ ఛానల్ ఇంకా బ్రేక్ ఈవెన్కి చేరుకోలేదు బ్రేక్ ఈవెన్ అంటే చాలా పైసలు కావాలని కాదు రెంట్ ఎక్విప్మెంట్ లేకుండా ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్న 2-3 ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే విషయంలో ఏ ప్రాబ్లం లేకుండా ముందుకు నడిచిపోతే చాలు కానీ ఇప్పుడు మన ఛానల్ పరిస్థితి అది కూడా లేదు అందుకే ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసి రెంట్ భారాన్ని అంటే ఎక్విప్మెంట్ రెంట్ భారాన్ని తగ్గించుకోవాలంటే కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొని వస్తాను మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ అమ్మాయి జాతీయవాదాన్ని పెంపొందిస్తుంది అని మీరు ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తున్నారు బట్ ఒక్క యాడ్ మీ వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా చేయూతను కూడా అందిస్తుంది సో ప్లీజ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయొచ్చు యాడ్స్ కోసం సంప్రదించాల్సిన నెంబర్ 8328500576 ఈ నెంబర్కి సంప్రదించి వ్యాపార రంగాన్ని విస్తరించుకోండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్